యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచివారులారా, మీరందరూ యెహోవాను సన్నతించడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 134 కీర్తనలో 1-3 వచనాలు ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. నిజంగా పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తిన వారు ఎలాగుంటారు, దేవుడు వారిని ఎలాగ ఆశీర్వదిస్తారు అని మనం చూస్తున్నట్టయితే డానియల్ చాప్టర్లో దానియేలు గురించి రాయబడి ఉన్నది. ఆయన ముమ్మార్లు తన యొక్క కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడంట. నిజంగా అక్కడ నుండి దేవుడు తను ఆశీర్వదించాడు, సింహాల నోరును మూయించాడు, రాజులు మారిన తన స్థితిని మార్చుకుంటా ఉన్నతముగా నిలబెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మనల్ని ఎన్రిచ్ చేస్తుంది, మనం నిలబెట్టుతుంది. ప్రియ ఆశీర్వాదమునకు మూలమైన వ్యక్తి వైపు మనం ఎల్లప్పుడూ మన కన్నులు కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఆశీర్వాదం వచ్చినప్పుడు, మనం దీవింపబడినప్పుడు వాటిలోని ఉండిపోకుండా వాటికి మూలమైన వాని వైపు ఎల్లప్పుడూ మనం చూడాలి. స్వస్థత కొరకు మనం చూస్తాం, స్వస్థపరిచే వాని కొరకు చూడాలి. కావున దేవుడు మనందరికీ ఆ హృదయం ఇచ్చాను గాక, ఆయన వైపే మన చేతులు చాచుతాం గాక. ఈ రాత్రి టీసెఫ్లో జరిగే ఈ యొక్క ఆల్ నైట్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. సీ దేర్. గాడ్ బ్లెస్ యూ.